దేవునికి అత్యంత ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దయచేసి పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతి అరుణోదయం దేవా నీ ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మనము దేవుని యొక్క వాగ్దానముల చేతను, ఆయన వాక్కు చేతను, ఆయన యొక్క మంచి ప్రేమగల పలకరింపు చేతను మనము ఆశీర్వదించబడుతున్నాం. మరి ప్రతిరోజు కూడా తప్పకుండా మీరు ఈ యొక్క వాక్య సందేశాన్ని చూడండి, ఆశీర్వదించబడండి. చూడండి, లోకంలో దేనికి విసుగు రాదు, కానీ వాక్యం వినాలి, వాక్యం చూడాలంటే విసుగు వస్తుందండి. కానీ దేవుడు మన పట్ల ఈరోజు విసుగు చెందట్లేదు. దేవుడు విసుగు చెందితే అది పరిస్థితి మనది మానవులది వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, దేవుని కనీసం ఒక 3 minutes 5 minutes వాగ్దానం చూడడానికి కూడా విసుగుపోతున్నావా? అలా కాదు. ఈ వాక్యము నీ జీవితంలో ఒక మార్పు కలిగించవచ్చు, ఒక ఆశీర్వాదం కలిగించవచ్చు. లేదు, ఈ రీతిగా ప్రార్థించుకుంటే ఖచ్చితంగా జవాబు వస్తుంది అనే విశ్వాసం కూడా నీలో రావచ్చు. కాబట్టి ఈరోజు కలిగినటువంటి వాక్య భాగం మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చివరి లైన్లో, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలం పొందెదరు. ఆమేన్, హల్లెలూయా. మనము దేవుని యందు ఎవరి యందు ఆనందించాలి అంటే యెహోవా యందు ఆనందించుట వలన. చాలామందికి ఆరాధన అంటే ఏంటో అర్థం కాదు. అసలు యెహోవా వలన ఆనందించడమే ఆరాధన. ఆ ఆరాధనలో వచ్చే బలము, శక్తి నిజమైనటువంటి శక్తి. చాలామంది చెప్తారు, వీళ్ళు నాకు బలం, వాళ్ళు నాకు బలం, నువ్వే నాకు బలం అనుకున్నాను అని చెప్తారు. కానీ మనకు కావాల్సిన బలం ఏంటంటే యెహోవా యందు ఆనందించాలి. మనం ప్రభువైన యేసుక్రీస్తు నందు ఆనందించాలి. ఆయనే గొప్ప బంధువు, బలగము, ధనము. మనము ఆశ్రయించవలసినటువంటి బలగము ప్రభువే. కాబట్టి కీర్తనకారుడు కూడా తన యొక్క కీర్తనలో రాశాడు, మరి మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడు. మరి దీంట్లో చూసినట్లయితే యెహోవా యందు ఆనందిస్తే మనకు బలం వస్తుంది. కీర్తనకారుడు చెప్పిందేమో మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయడు. ఆనందిస్తే ఖచ్చితంగా బలం వస్తుంది. చూడండి, ఒక నవ్వు ఎన్నో కండరాలని, ఎముకల్ని సంతోషపరుస్తుందంట. ఒక చింత, ఒక దుఃఖం అనేక నర్వస్ సిస్టమ్ని దెబ్బతీస్తుందంట. ఈ రోజున మనుషులు ఇచ్చే సంతోషం, సెల్ ఫోన్లు ఇచ్చే కొంత ఆనందం, దాని ద్వారా నీకు ఎలాంటి ఆరోగ్యం రాదు, బలం రాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చే ఆ వాక్య సమృద్ధి ఒక లేడి వలె, దుక్కు వలె అలాంటి ఆరోగ్యం మనకు కలుగుతుంది. ఈరోజున ఈ వాక్యానుసారంగా దేవుడు మీకందరికీ యెహోవా యందు ఆనందించడం వలన కలిగే బలము, శక్తి మీకు అందరికీ కలిగి ప్రాప్తించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు దీవెనలు మీకు కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో మరింతమంది బిడ్డలైతే ప్రభువా నీ వాగ్దానము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం చివరి సెంటెన్స్లో యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందెదరు అని వాక్యం సెలవిస్తుంది. చాలామంది బలహీనులుగా ఉంటున్నారు. మరి అది దురాత్మ బలహీనపరచడం వలన, సమస్యలు బలహీనపరచడం వలన, అప్పులు బలహీనపరచడం వలన, రోగాలు బలహీనపరచడం వలన, దేని ద్వారా బిడ్డలు బలహీనులై ఉన్నారు. నీ వాక్యం అయితే సెలవిస్తుంది, మనుషులు చూస్తే సంతోషము కలగదు, సంతోషము కలిగిన దానివల్ల ప్రయోజనము లేదు. యెహోవా యందు ఆనందించడం వలన, యేసుక్రీస్తును ఆరాధించడం వల్ల బలం వస్తుంది. ఈ రోజు నుండి అలాంటి బలము, పరిశుద్ధమైన శక్తిని బిడ్డలందరికీ కలుగునుగాక. నిశ్చయముగా నీ వాక్యానుసారంగా నీ వాగ్దానము నీ బిడ్డల కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో అది ఉపయోగకరంగా, దీవెనకరంగా ఉండును గాక. యేసు నామములో ఎంతమంది బిడ్డలైతే తమ పుట్టినరోజులు జరుపుకుంటున్నారో, ఎంత సంతోషంగా ఉంటున్నారు, వారి సంతోషం పరిపూర్ణం చేయండి. ఎంతమంది బిడ్డలు మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, లేకపోతే మ్యారేజెస్ చేసుకుంటున్నారు, వారిని, వారి కుటుంబాలని, వారికి ఉన్న లోటుపాట్లు తీసివేసి అయ్యా సమృద్ధిని ఇవ్వండి. ఎంతమంది అయితే వృత్తులు, వ్యాపారాలు ప్రారంభిస్తున్నారో వారి అనుదిన ఆ యొక్క డైలీ వర్క్స్లో ఆశీర్వాదం తెచ్చండి. కూలి పనులు చేసుకుంటున్న వారికి ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. హాస్పిటల్ వెళ్ళకుండా మీరు కాపాడండి తండ్రి. ఈ దినమంతా నీ కృపా, నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి. యేసయ్య పరిశుద్ధ శక్తుల పుణ్యనామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.